జై గురుదేవ దత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రద్ధాదేవ్యై నమో నమః. గురవే నమః. జై గురు దత్తాత్రేయ స్వామినే నమః. మనం ఇప్పుడు తెలుసుకోబోయే విశేషం ఏంటంటే, స్త్రీలకి ముండనం లేదు. అంటే ముండనం అంటే గుండు గురిగించడం అనే విధానం శాస్త్ర ప్రకారం లేదు. పురుషుడికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ స్త్రీ కనుక కట్ చేయాల్సి వస్తే, అలా కనుక ముండనం చేయాల్సి వస్తే, చిన్న వెంట్రుకలు చివరికి అసలు 4 వెంట్రుకలు 5 వెంట్రుకలు స్వామివారికి అలా సమర్పించవచ్చు. డైరెక్ట్గా ప్రత్యక్షంగా లేదు. ఏ స్త్రీకి లేదు? పుణ్యస్త్రీకి లేదు. అంటే తన భర్త ఉన్ననాళ్ళు తనకి ఎటువంటి కేసి ఖండనం అనే విధానం అనేది లేదు, చేయకూడదు. అది ఎప్పుడు చేయాల్సి వస్తుందంటే, భర్త లేని వారు మాత్రమే చేసుకోవడం మంచిది. కానీ మనం ఇప్పుడు విధానంలో స్వామివారు మొక్కున్నామని చాలామంది వెళ్ళి గుండు చేస్తూ ఉంటారు. ఇంక స్వామివారికి మొక్కున్న తర్వాత, భగవత్ సంబంధంగా వెళ్ళిన తర్వాత అది ఎవరికి కౌంట్ అవ్వదు. అది విడిగా నేను చేసుకుంటాను అంటే కానీ దోషం. కానీ భగవంతుడికి అర్పించే సర్వస్వం భగవంతుడిదే. మనం ఏది నాది అనేది ఏదీ లేదు. ఇది మనం ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి శక్తి, ప్రతి వస్తువు, ప్రతి పదార్థం అంతా భగవత్ స్వరూపమే కనుక, భగవంతుడి కాంతి ఏది లేదు కనుక, భగవంతుడికి నేను మొక్కుకున్నాను, స్వామి సమర్పిస్తా అంటే చక్కగా సమర్పించవచ్చు. కానీ భగవంతుడు ఇచ్చేటప్పుడు ఎటువంటి ఆలోచన అక్కర్లేదు, దోషాలు అంటావు. కానీ అలా కాకుండా ఉత్తగా చేసుకునేటైతే మాత్రం దోషం వర్తిస్తుంది. కనుక పొరపాటును కూడా చేయకూడదు. కనీసం జుట్టు ఆడవాళ్ళు ఉత్తగా కూడా కట్ చేయకూడదు. కనుక ఆ దోషాన్ని రాకుండా చూసుకోవడం ఉత్తమం. తద్వారా ఏమవుతుందంటే, ముందుగానే అలా చేయడం వల్ల భర్త దోషం అంటుంది. తద్వారా వీరు పురుష లక్షణాలు వస్తాయి. తద్వారా అన్యోన్య దాంపత్యానికి లోటు వస్తుంది. తద్వారా సంసార సుఖాన్ని పోగొట్టుకోగలుగుతారు. కనుక మనం సంసార సుఖం ఆనందంతో ఉండాలి అంటే కేసు ఖండనం చేయకూడదు. ఆడవాళ్ళకి కేసు ఖండనం లేదు. అది కూడా భగవత్ సంబంధమైన మొక్కు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. విడి సంబంధాల్లో విడిగా వీరు ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి మరీ చేయించకూడదు. ఈ దోషాలను చాలా అది ప్రభావితం. తద్వారా సంసార జీవితం దెబ్బపడుతుంది. ఒకవేళ తప్పనిసరిగా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోవాల్సి వస్తే కనుక, అది శుక్రవారం కాకుండా, మంగళవారం కాకుండా చూసుకొని, సూర్యాస్తమయం చీకటి సమయంలో కాకుండా పగల సమయంలో, పొద్దున సమయంలో చేసుకునేట్టుగా ప్రయత్నం చేసుకోవాలి. లేదంటే కనుక తద్వారా వచ్చే ప్రభావం, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక కట్ చేస్తే కనుక, అంటే వెంట్రుకలు ఛేదనం చేసినట్లయితే దాని ప్రభావం వల్ల సంసార సుఖం పోతుంది. తద్వారా ఈ గృహమున తన భర్త ఉన్నా లేనిట్టుగానే అనిపిస్తుంది అన్నమాట. అంటే గృహంలో తన ఆధిపత్యంతోనే జీవితం నడుస్తుంటుంది. అంటే సంసార సుఖాన్ని పోగొట్టుకుంటారు. తద్వారా చాలా దోషాలను వీళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. అందుకని స్త్రీలకి ప్రత్యక్షంగా కేసు ఖండనం లేదు. అందుకని వీరికి ఎప్పుడు ఉన్నది అంటే, వృద్ధాప్య దశలో భర్త లేని పరిస్థితిలో వారికి మాత్రమే చేయించుకొని వెళ్ళవను. ఒకవేళ ఇలా చేయించుకున్న తర్వాత ఆ స్త్రీని ఏ యొక్క సుమంగళి చూసినా సరే వారికి కూడా ఆ దోషం వర్తిస్తుందట. ఎందువల్ల అంటే, ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎలా పడితే అలాగా, దేని పడితే కేసు ఖండన చేయించకూడదు. అది మహాదోషకారి. ఆడపిల్లకి పొరపాటున తలలో పూలు లేకపోకుండా ఎలా ఉండకూడదు, తలలో పూలు లేకుండా సుమంగళిగా ఉండకూడదు. అంటే ఎప్పుడు తలలో పూలు ఉండాలి. ఉంటేనే గృహసుఖము, సంసార సుఖము, నిత్యానందమయ జీవితం లభిస్తుంది. అది లేకుండా తలలో చాలామంది ఎప్పుడు పూలు పెట్టుకోకుండా చాలా స్టైల్గా వదిలేసినా సరే అనేక దోషాలు ఆపాదిస్తూ ఉంటాయి. అంటే దీంట్లో సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో చెప్తుంటాడు, అనేక రకాల గ్రహ బాధలు అంటాం. గ్రహ బాధ అంటే 9 గ్రహాల బాధలే కాదు, పిశాచ బాధలు, పైశాచిక బాధలు, విచిత్ర బాధలు అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ లేడీస్ని త్వరగా ఆవహిస్తూ ఉంటాయన్నమాట. అంటే స్త్రీలని త్వరగా ఆవహిస్తాయి. అవి ఆవహించకుండా ఉండాలి అంటే వీరు ఎప్పుడు పడితే అప్పుడు కేసు ఖండనం చేయించకూడదు. భగవత్ సంబంధంగా అయితే మాత్రం అప్పుడు కూడా మంగళవారము, శుక్రవారం కాకుండా శనివారం అసలు చేయించకూడదు. కనుక బుధ గురువారాల్లోనూ సోమవారాల్లోనూ చేయించుకోవాలి. అది చూసుకొని దోషం అండకుండా చేయించుకోవాలి. అది కూడా భర్త చూస్తుండగా చేయించకూడదు. మళ్ళీ ఈ దోషం కూడా వండకూడదు. అంటే ఒక స్త్రీకి భర్త ముందు కేసు ఖండనం కానీ చేయకూడదు. ఈ దోషాలు చాలా ప్రభావితంగా పనిచేస్తుంటాయి. ఈ కలియుగంలో ఇవన్నీ చాలా ఎక్కువగా పనిచేస్తుంటాయి. కానీ దయచేసి ఆ దోషాలను తీసుకోకండి. తద్వారా జీవితాన్ని ఇబ్బంది పెట్టకండి. జై గురుదేవ దత్త.